అల్లు అర్జున్ను కావాలని అరెస్ట్ చేశారు. సినిమా వాళ్ళను ప్రభుత్వం టార్గెట్ చేసింది. పాలకుల అధికార దుర్వినియోగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది ప్రభుత్వ వైఫల్యం. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పర్సనల్ రివెంజ్ కోసం అరెస్ట్. బీజేపీ ఎంపీ రవికిషన్. ఇట్లనే నువ్వు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకున్నారని ఒక హల్చల్ చేశాను. నిజానికి చాలామంది సినీ స్టార్స్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు. కేసీఆర్ ఇట్లా ఉన్మాదానికి పోయి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళలో ఒక భయాన్ని పుట్టించిండు. మీరు డ్రగ్స్ వాడితే కనుక మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు అట్లనే డ్రగ్స్ వాడతారు, మీరు వాడొద్దు అని ఒక వాళ్ళలో భయాన్ని కలిగించి ఆపేసిండు. ఒకవేళ ఇట్లనే రేవంత్ రెడ్డి గారి లెక్క దుందుడుకు చర్యలు ముందు వెనక చూడకుండా ఒక ఉన్మాదానికి పోయి కనుక ఆ రోజు సినీ ఇండస్ట్రీలో చాలామంది మెజార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళందరినీ జైల్లో వేస్తే సినీ ఇండస్ట్రీ దెబ్బతినేది, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినేది, తెలుగు సినిమా బ్రాండ్ దెబ్బతినేది, మొత్తం సినిమానే కొలాప్స్ అయిపోయేది. కానీ కేసీఆర్ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళను భయపెట్టి అద్దులో ఉండేటట్టు చేసిండు. అక్కడి వరకే. అది తెలివి, అది రాజనీతి, అది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. ఏ సమస్యను ఎక్కడి వరకు గుంజాలి, ఏ సమస్యకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏ సమస్యను తెర మీదకి తేవాలి, ఏ సమస్యను అక్కడనే పెట్టాలి అనేది తెలిసి ఉండాలి. అది నాయకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా మీకు పరిపక్వత రాకపోయా, మెచ్యూరిటీ లెవెల్స్ రాకపోయా. దేనికి? ఒక హీరో మీద ఉన్మాదం పట్టినట్టు అరెస్ట్ చేసి పడేత్తివి. ఈరోజు కిషన్ రెడ్డి నుండి మొదలు పెడితే దేశవ్యాప్తంగా నీ ప్రియాంక గాంధీ కూడా ఖండించే ఆ అరెస్టుని. ఏం లాభం చూడండి, జాతీయ స్థాయి లీడర్లు కూడా ఖండించింది ఈ అరెస్టుని.